హాయ్ ఆల్. 'హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన సినిమా. చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. రాసింది క్రిష్ జాగర్లమూడి అండ్ సాయి మాధవ్ బుర్రా గారు. డైరెక్షన్ బై క్రిష్ జాగర్లమూడి గారు అండ్ జ్యోతికృష్ణ గారు. అతి సర్వత్రా వర్జయేత్. ఎంత కల్పితమైన మరీ అంత లాగితే బాగోదు. పాజిటివ్ విషయానికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు తన శైలి, తన స్టైల్, తన ఎక్స్ప్రెషన్స్, తన యాక్టింగ్ అండ్ ఫైటింగ్ చూడటం 2 years తర్వాత వచ్చారు. చాలా బాగుంది. ఆయన ఫ్యాన్స్కి ఇది పండగ. హీరో వెనకాల వచ్చే మ్యూజిక్ బీజిఎం బాగుంది. విలన్ ఔరంగజేబ్ వెనకాల వచ్చే బీజిఎం బాగలేదు. పంచమి ప్లేడ్ బై నిధి అగర్వాల్. తన క్యారెక్టర్ కొత్తగా డిఫరెంట్గా ఉంది. తను కూడా చాలా క్యూట్గా తన క్యారెక్టర్కి ఉన్న పరిధి వరకు మంచిగా యాక్ట్ చేసింది. అయితే తన క్యారెక్టర్కి వీరమల్లు కథకి సంబంధం లేదు. తను లేకపోయినా కూడా వీరమల్లు కథ సాగుతుంది. సినిమా నెగిటివ్స్ వచ్చేసరికి సినిమా కథ యొక్క పర్పస్ అసలు ఎస్టాబ్లిష్ చేయలేదు. సనాతన ధర్మం యొక్క గొప్పతనం చెప్పటమే ఉద్దేశం అయితే అది అసలు క్లియర్గా చెప్పలేదు. రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ మాత్రమే టార్గెట్ చేసినట్టు ఉంది. అండ్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అని తీస్తున్నారు. అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్లో క్యారెక్టర్స్ని, వాటి ఆరిజిన్ స్టోరీ ఏదన్నా కొంచెం గట్టిగా ఎస్టాబ్లిష్ చేసుంటే బాగుండేది. అసలు హరిహర వీరమల్లు ఎందుకు హరిహర వీరమల్లు అయ్యాడు, ఎందుకు అతను బ్రిటిషర్స్ కూడా భయపడేంత బందిపోటు అయ్యాడు చెప్పలేదు. ఎందుకు రాజులందరూ అతని హెల్ప్ కోరుకుంటున్నారు ఇంకెవరు లేనట్టు అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు. హరిహర వీరమల్లుని తయారు చేసిన వాళ్ళు అతను ఒక్కడే ఎందుకు తయారు చేశారు, అతనితో పాటు వేరెవరిని ఎందుకు తయారు చేయలేదు చెప్పలేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జానపద చిత్రాల టైంలో ఉన్న విఎఫ్ఎక్స్ చాలా బెటర్ ఈ సినిమాతో పోలిస్తే. విఎఫ్ఎక్స్ వల్ల ఉన్న కాస్త కథ కూడా పాడైంది. క్లైమాక్స్ లో RRR సీన్ వచ్చింది, ఎందుకో తెలీదు. సినిమా ఆ ముగింపు అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదన్నా సినిమా 2 movies గా తీయాలనుకున్నప్పుడు ఒక బలమైన క్యారెక్టరైజేషన్ కానీ ఒక స్టోరీ కానీ మొదలెట్టి దాన్ని ముగించి సెకండ్ హాఫ్ కంటిన్యూషన్ అవ్వాలనుకున్నప్పుడు తీసేది. అలా కాకుండా చెయ్యాలి కాబట్టి అన్నట్టు సగంలో అలా కట్ చేసి తీస్తే బాలేదు. అసలు ఆ సీన్ కూడా చాలా వియర్డ్గా అనిపించింది. అది కరెక్ట్ కూడా కాదు. మన తెలుగు సినిమాల్లో ఈ 2-3 పార్ట్స్ తీయాలన్న ఇది ఎందుకు పెరిగిందో అసలు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు సినిమా 2.5 hours కంప్లీట్గా ఒక ప్యాక్డ్ టైట్ స్క్రిప్ట్ ఉండేది, మంచిగా ఉండేవి. మరి ఇప్పుడు ఎందుకు ఇలా దాన్ని ఉన్న స్క్రిప్ట్ని ఎందుకు దాన్ని డైల్యూట్ చేసేసి 2-3 పార్ట్స్గా తీయాలి అని ఎందుకు తాపత్రయపడుతున్నారో అర్థం కావట్లేదు. సెకండ్ హాఫ్ అసలు ఎలా ఎండ్ అయిందో, ఎందుకు ఎండ్ అయిందో అర్థం కాలేదు. ఇప్పుడు ఏదైనా కథ పూర్తి చేసుకున్నాకే రెండో పార్ట్, ఆ కథ కావాలి అనుకున్నప్పుడే సెకండ్ చాప్టర్కి వెళ్తే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఔరంగజేబుని విలన్ చేస్తూ చాలా సినిమాలు వచ్చాయి. అందులో హరిహర వీరమల్లు కూడా ఒకటే. హరిహర వీరమల్లు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే అది మీకు పండగ. అంతకు మించి ఆ సినిమాలో గొప్పగా చెప్పుకోవటానికి ఏమీ లేదు.